ఇవ్వండి కాదు, బీజేపీ తీసుకుంటోంది. లెట్ మీ క్లారిఫై. జనసేన తీసుకుంది, బీజేపీ తీసుకుంటోంది, మిగిలిన టీడీపీ తీసుకుంటుంది. అది మిగిలిన వాటిని అంతే మేము తీసుకుంటున్నాం, యాక్సెప్ట్ చేయమనండి. ఏంటి ప్రాబ్లం ఆయనకి? నెక్స్ట్ ఇంకో విషయంలో మాత్రం నేను సమాచారం తీసుకున్న తర్వాత మాట్లాడతానండి. నెక్స్ట్ కూడా నందమూరి ఫ్యామిలీ నుంచి సీఎం గా తీసుకొచ్చే విషయం అంటే అది కొంతవరకు ఆలోచించాల్సిన విషయము. ఎందుకంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉండగా బీజేపీ ఇంకో ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి ఆలోచిస్తుంది ఇక్కడ. అంటే బీజేపీ ఆలోచన మీకు చెప్తాను. ఇక్కడ ఇప్పుడు పవర్ ట్రాన్స్ఫర్ అయ్యేప్పుడు ఏంటంటే సడన్గా పవర్ ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే సామాజిక వర్గానికి వెళ్తే టీడీపీలో అంతర్మదనం ఎక్కువ అవుతుంది, ఒక రకంగా ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. సో ఆ డిస్టర్బెన్స్ని చల్లార్చడం కోసం ముందర పురంధరేశ్వరి గారు అనే ఒక ప్రయోగాన్ని వాళ్ళు చేస్తున్నారు. అండ్ బీజేపీకి తెలుసు ఏ సమయంలో ఎవరిని ఎక్కడ ఎలా రంగంలోకి దింపాలో. మిగిలిన రాష్ట్రాల్లో జరిగిన ప్రయోగాలు మనం చూసాం. ఏ ఉద్ధవ్ థాక్రే అయితే ఈరోజు బీజేపీతో విభేదించారో ముఖ్యమంత్రి పదవి పోగొట్టిన తర్వాత, అదే ఉద్ధవ్ థాక్రే ఈరోజు బీజేపీతో కలిసి జర్నీ చేయడానికి ముందుకొచ్చే పరిస్థితిని బీజేపీ క్రియేట్ చేసింది. సో ఇది పవన్ని తప్పించడం కాదు, అది ఆయన బైపాస్లో ఉంటే ఓఆర్ఆర్ ఎక్కిచ్చారు ఆయన్ని. ఓఆర్ఆర్ నుంచి మళ్ళీ ఆ వెహికల్ బైపాస్లోకి వస్తుంది. అది బీజేపీ. ఇంకో విషయం సార్, పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా ఎందుకు పోటీ చేస్తున్నారంటే ఒక ఎంపీ నియోజకవర్గంలో 7 ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేస్తారండి. ఆ ఇంపాక్ట్ చాలా పడుతుంది సార్ 7 నియోజకవర్గాల మీద. కాబట్టి మంచి జరుగుతుంది అంటే ఆ 7 నియోజకవర్గాల్లో వైసీపీ ఎక్కడన్నా స్ట్రాంగ్ గా ఉంటే కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ఎంపీ అభ్యర్థిగా ఉంటే, అదిగో మన పవన్ కళ్యాణ్ గారు మిత్రపక్షాల అభ్యర్థిగా ఎంపీగా ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ కూడా మనం గెలిచే పరిస్థితి కల్పించాలనే ఉద్దేశంతో ఆ ఆలోచన చేశారనేసే మేమందరం అనుకుంటున్నాము. ఎందుకనంటే ఒక పక్కన ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తున్నారు, రెండో పక్కన అది ఆ ఆలోచన చేశారు అంటే చాలా మంచి ఆలోచన సార్ అది. 7 సపోజ్ ఇప్పుడు కోరుకున్న సర్వేల ప్రకారం ఆ 7 స్థానాలు కావచ్చు, సపోజ్ మనం ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక 7 స్థానాల్లో 4 స్థానాల్లో వైసీపీ బలంగా ఉంది అంటే. తిరుమల గారు టైం కూడా పూర్తిగా వస్తుంది. లెట్ us కంక్లూడ్ విత్ ఏ గుడ్ ఒక మంచి అబ్జర్వేషన్. తిరుమలరావు గారు ఒక మంచి అబ్జర్వేషన్ చంద్రబాబు గారి గురించి కూడా చెప్పుకుంటూ, ఇప్పటిదాకా ఆయన రాజకీయం చెప్పుకున్నాం, ఆయన గురించి కాస్త మంచి కూడా చెప్పుకుందాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు చంద్రబాబు నాయుడు గారు యువతులకు తీయటి వార్త చెప్పారు. ఇది వాళ్ళ పత్రిక రాసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే కలలకు రెక్కలు అనే పథకాన్ని ప్రారంభిస్తామని చంద్రబాబు చెప్పారట. ఉన్నత చదువుల వైపు వెళ్లాలని కోరిక ఉన్న ఆర్థిక పరిస్థితులు అనుకూలించిన యువతుల కోసం ఈ పథకం ఉపయోగపడుతుంది. ఇంటర్ పూర్తయిన విద్యార్థులు, ఆడపిల్లలు పై చదువులు చదివేందుకు తీసుకునే రుణాలకు ప్రభుత్వమే పూచీకత్తుగా ఉంటుంది. కోర్సు కాలానికి రుణంపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. కలలకు రెక్కలు .com వెబ్సైట్ ద్వారా ఈ సమాచారాన్ని మనం తెలుసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు, యువతులు, ఆడపిల్లలు అందరి తరఫున మనం కూడా అభినందనలు చెప్దాం. ఎందుకంటే ఆయనకు కూడా ఒక మంచి సంకల్పం కలగాలని భగవంతుడు కోరుకున్నాడు. సో దాని మేరకు ఇది చెప్పారు. సో స్పందన మరి మహిళా నేత శివపార్వతి గారు, ఆవిడ స్పందనతో ముగిద్దాం. ఆవిడకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. మంచి విషయమేనండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన ఎట్లయినా అనుభవశీలే. సో మహిళలకి ఫస్ట్ సైకిల్ అని లేకపోతే విద్యకు సంబంధించిన కానీ ఏమైనా ముందంజలో కొన్ని విషయాలు ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు చేసిన వాటిని చేయలేదని కూడా చెప్పకూడదు. అదే ఫ్యాక్ట్ గాని చెప్దామండి. ఆయన మంచి చేసిన విషయాన్ని మంచి అని చేశారు. ఎప్పుడు ఆడపిల్లలకి ఫస్ట్ 7th 8th ఎప్పుడే హై స్కూల్ పిల్లలకి సైకిళ్ళు ఇచ్చినప్పుడే చాలా మంది సైకిల్ వస్తుందని చెప్పి కూడా హై స్కూల్ కంటిన్యూ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఊరు నుంచి వెళ్ళడానికి ఇబ్బందిగా అయిపోయి చదువులు మానేసిన పరిస్థితులు నేనే చూశాను పల్లెటూరు. సో అలాంటి ఈ పథకం ద్వారా కొంతమంది మానేసిన వాళ్ళు కూడా మళ్ళీ సైకిల్ ఉంది కదా మనం వెళ్ళొచ్చు అని చెప్పి ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసిన మంచి విషయాలు జరిగాయి. సో అలాంటి విషయాలు అప్రిషియేట్ చేయాలి. అలాగే ఐటీ సెక్టార్స్ లో కానీ పారిశ్రామిక రంగాల్లో కానీ ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా ఒక మార్పు ఉంటుంది, దానిలో ఎలాంటి సంశయం లేదు.
ఇప్పుడు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కూడా ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం కూడా 33% రిజర్వేషన్ బిల్లుని క్యాబినెట్ లో పెట్టి ఆ మహిళలకు ఎప్పుడో తీపి వార్త ఇచ్చింది. సో వెయిటింగ్ ఫర్ దట్ ఇంప్లిమెంటేషన్. మేము కూడా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మహిళ ముందుకు వెళ్తే ఆ దేశం పురోగతిలో ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు. కాబట్టి మహిళకి భద్రత గాని, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పరిపుష్టి గాని ఉన్నట్టయితే, సాధికారత ఉన్నట్టయితే ఇక ఆ దేశానికి కొదవ ఉండదు. సంపదకు గాని, విజ్ఞానానికి కానీ దేంట్లోనైనా మనం అగ్రగామిగా ప్రపంచంలో నిలబడే అవకాశం ఉంది కాబట్టి అందులో థ్యాంక్ యూ మనకి శివపార్వతి గారు. మీ పొత్తు మనకంటే ఫలించాలి, ఎక్కువ కాబట్టి మీ పొత్తు ఫలించాలి, మీరు అధికారంలోకి రావాలి, మంచి పథకాలతోటి చంద్రబాబు గారు కూడా మంచి మనసుతోటి పరిపాలన అందించాలని కోరుకుంటూ ధన్యవాదాలు మీ అందరికి కూడా. సో ఇది ఈరోజు పొలిటికల్ థాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ పొలిటికల్ థాట్.